నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కునే కుంచెగా మలుచుకొని కళాఖండం. కాకినాడలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విశ్వగురు ఫౌండర్ CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు. పీఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సభకు తరలివచ్చే జన సందోహంతో సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు లక్షలాదిగా జన సైనికులు తరలివస్తారని అంచనా. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ఉపన్యాసం చేస్తారని వెల్లడించిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రాయల్ పార్క్ లో ఈ నెల 29వ తేదీన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారం 2025 అవార్డ్స్ నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ విశ్వగురు ఫౌండర్ CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాలలో ఆర్ట్స్ అండ్ కల్చరల్, కవులు, గాయకులు, కళాకారులు, జ్యోతిష్యం, బిజినెస్, వైద్యులు, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, సామాజిక సేవ, ఎంటర్టైన్మెంట్, డిఫరెంట్ ప్రొఫెషనల్, మీడియా, హెల్త్ సైన్స్ మరియు టెక్నాలజీ, డిఫెన్స్ మరియు సెక్యూరిటీ, జస్టిస్, లా అండ్ ఆర్డర్, ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ వివిధ విభాగాలలో అచీవర్స్, స్పిరిచువల్ లాంటి తదితర విభాగాలలో మార్చి 16వ తేదీలోపు నమోదు చేసుకోవాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారాల ఫౌండర్ తెలిపారు. నిష్ణాతులైన వారిని గుర్తించి వారి అర్హతను బట్టి వరల్డ్ రికార్డుగా నమోదు చేయడం మరియు అవార్డులతో సత్కరించడం లాంటి కార్యక్రమాలతో అంతర్జాతీయ సంస్థ విశ్వగురు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇప్పుడు కాకినాడలో నిర్వహిస్తున్న విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారం 2025 అవార్డ్స్కు మార్చి 29వ తేదీ 2025 ఉదయం 10 గంటలకు కాకినాడ రాయల్ పార్క్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్లికేషన్ల కోసం 9959971679 79813 94595 81212 08279 నెంబర్స్లో సంప్రదించవలసిందిగా తెలియజేశారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రెస్ క్లబ్లో సత్యవోలు రాంబాబు ప్రముఖ నాసికా చిత్రకారులు లైవ్లో నాసికా చిత్రాన్ని చిత్రించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికార ప్రతినిధి మరియు అడ్వైజరీ బోర్డు మెంబర్ సుందరపల్లి గోపాలకృష్ణ పాల్గొన్నారు. అలాగే కరోనా వచ్చినప్పుడు ఎంత ఆహ్వానంలో కూడాను చాలా ప్రాణానికి ఇంపార్టెంట్, పక్క మనిషికి విలువ ఏంటి తెలుసుకుని ఎన్నో సేవలు చేశారు. అలా సేవలు చేసిన కొన్ని వేల మందికి మా కంపెనీ నుంచి వాళ్ళకి ప్రోత్సాహం అండి, ఏదైనా చిరు ప్రోత్సాహమే ఏదైనా వర్క్ చేయడం పనిచేస్తుంది. అలా విభిన్న మార్పుల గ్రామాలు కూడా వెళ్ళి మేము రియల్ సర్వీసెస్ గుర్తించి NGOs కానీ డిఫరెంట్ పీపుల్ కానీ అలా కామన్ మ్యాన్ నుంచి IASలు, IPSలు, సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు కూడా మా సంస్థ నుంచి అవ్వడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ మురళీధర్ రెడ్డి గారు కలెక్టర్ ఉన్నప్పుడు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతియాజ్ గారిని చెప్పి విజయవాడ కలెక్టర్ గారు వారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్ మినిస్టర్స్ సత్యారెడ్డి గారు అని చెప్పి డిఫరెంట్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. కృష్ణరెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీలు అంటే మా ఆలోచన ఒకటే అండి, సొసైటీలో పాజిటివ్ థింకింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. మనం అధికారం ఉన్నా కానీ సక్రమంగా చేయనప్పుడు అంటే అధికారం ఉన్నప్పుడు అంటే కొన్ని వేల మందిని మోటివేట్ చేయొచ్చేవాడు. అలాంటప్పుడు కూడా చిన్న ఎంకరేజ్ చేయాలంటే కొద్దిగా మనశుద్ధిగా చిత్తశుద్ధిగా చేయడానికి కామన్ మ్యాన్ కూడా చాలా హెల్ప్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ దృష్టితో అంటే అన్ని రంగాల వాళ్ళు కామన్ మ్యాన్ నుంచి ఒక బ్యూరోక్రాట్స్ కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చేస్తుంటే మా సంస్థ నుంచి అవార్డ్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే రికార్డ్స్కి వచ్చేప్పటికి అవార్డ్స్కి రికార్డ్స్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. అవార్డ్స్ ఏంటంటే ప్రతిభ కలిగిన ఉండి ఎదుగుతున్న వారిని ఎంకరేజ్ చేస్తూ కొన్ని కేటగిరీలో ప్రోత్సహించవచ్చు. కానీ రికార్డ్స్ అంటే మాత్రం సరైన ఒక
ఒక బౌండరీ, దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చేయగలిగితేనే రికార్డ్ కింద డిక్లేర్ చేస్తాం. అంటే ఎవరు చేయలేని విధంగా కానీ ఎక్స్టెంట్ కానీ ఇన్నోవేటివ్ కానీ యూనిక్ కానీ ఉన్న వాళ్ళు మాత్రమే రికార్డ్గా డిక్లేర్ చేయగలుగుతాము, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు చేయని వాళ్ళని. అదే ప్రక్రియ వీటన్ని నుంచి మాకు రోజుకి ఇప్పుడు అయితే 200-300 మెయిల్స్ వస్తుంటాయండి రికార్డ్స్ కోసం.